బట్టి గ్రీటింగ్ చెప్పి ముగించిన వెంటనే మన మధ్యలో దైవజనులు కిరణయ్య గారు ఈరోజు వర్తమానాన్ని అందించబోతున్నారు. కాబట్టి అందరూ కూడా అంకుల్ గారిని ముందుకు ఆహ్వానించాం. చప్పట్లు కట్టి అంకుల్ గారిని ముందుకు నడిపించుదాం. దైవజనులు పాస్టర్ గారు అలాగనే మేషక్ పాస్టర్ గారు ముందుకు వచ్చి ఒక శాలువతో జోబ్ అంకుల్ గారిని గణపరచాలని మనం చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడతాం. చప్పట్లు కట్టి సీనియర్ దైవజనులు చిత్తూరు పట్టణంలో అద్భుతమైన పరిచయం చేసి చూసినటువంటి అయ్య గారిని చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ. వేళలో 5 నిమిషాలు అంకుల్ గారు ముందుకు వచ్చి గ్రీటింగ్ చెప్పి ముగిస్తారు. అందరూ కూడా అయ్యగారిని ఆహ్వానించుదాం. ప్రైజ్. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సేవను గురించి, జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ గురించి చెప్పాలంటే నాకు గంటలు సాలదు నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నా సమయం కాదు. కానీ దీంట్లో నేను చూసిన ఒక నిజమైన సాక్ష్యం కలిగిన సేవని మీ మధ్యలో నేను జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ మినిస్ట్రీ దాదాపు నాకు 39 సంవత్సరాలు పరిచయమైన ఒక సేవ. ఇది 1986 నుండి ఈ సేవ పరిచర్య అనేది ఏ విధంగా ప్రభువు ఆశీర్వదించాడు, ఏ విధంగా కుటుంబం అంతటితో కూడా దేవుడు అనేక ప్రాంతాల్లో ప్రయోజనపరుస్తున్నాడనే విషయాన్ని మాత్రం నీకు సాక్షిగా మీ మధ్యలో నిలబెడుతున్నాను. 86వ సంవత్సరంలో చిత్తూరు పట్టణంలో ఆల్ ఇండియా ఆల్ నైట్ ప్రేయర్ ప్రారంభం చేసిన దినాలు మొదలుకొని మన మధ్యలో మరి పాస్టర్ యోహాన్ గారు, వాళ్ళ బ్రదర్ జాకబ్ గారు, అంతటితో కూడా జకరియా, బొమ్మేపల్లి ఒక నలుగురు ఈ ప్రార్థనకు వచ్చేవారు. 86లోనే ఈ ఆల్ నైట్ ప్రేయర్లో ఉదయకాలం వరకు మాతో కూడా కలిసి దేశం కొరకు, పట్టణాల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు ఒక భారం కలిగి ప్రతి నెలలో విడవక బంగారుపాళెములో నుండి వీరు వచ్చేవారు. ఆ దినం మొదలుకొని మరి ఈ సేవను నేను చూస్తున్నప్పుడు నిజంగా ఆత్మీయంగా, మరి విశేషంగా గొప్ప సాక్షిగా విశ్వాసముతో కూడా ప్రారంభం చేయబడి ఎంతవరకు ఈ సేవ నిలబడి ఉందని నేను ధైర్యంగా మీ మధ్యలో ఒక సాక్షిగా నిలబడుతున్నాను. మరి ఎన్నో యాక్సిడెంట్లు జరిగినవి, ఎన్నో మరి స్తోత్రం ఇబ్బందులు, శోధనలు గ్రామములో, ఇవన్నిటినీ జయించి విశ్వాసములో మరి సమస్యలక వారు ధైర్యంగా ఈ దినాన్ని చిత్తూరు పట్టణంలో ఈ విధంగా సేవ చేయటానికి దేవుడు నిజంగా నేను చిత్తూరు పట్టణం ద్వారా సేవకుల ద్వారా నేను నిజంగా నా వారికి నా యొక్క అభినందనలు, అంతేకాకుండా నేను వారిని దీవిస్తున్నాను. వారు నిజంగా ఈ సేవ ఈ విధంగా బ్లెస్సింగ్ అవటానికి కారణం ప్రార్థనతోనే ఈ సేవ ప్రారంభమైనవి. ప్రార్థనతోనే వారు ఒక విశ్వాసిగా చిత్తూరు పట్టణానికి ప్రార్థన వచ్చి కలుసుకున్నప్పుడు పౌలు చెప్పినట్టుగా ప్రార్థనతో వారు ప్రత్యేకించబడి వేరుపరచబడి ఈ ఘనమైన సేవ మరి అనేక గ్రామాల్లో చేయటం మాత్రం కాదు, అనేక ప్రాంతాల్లో తన బిడ్డల్ని ప్రయోజనపరుచుకుంటున్నాడని మాత్రం నేను చెప్పగలను. నేను కొన్ని స్థలాలకి పాస్టర్ కిరణ్ గారిని తీసుకుని వెళ్ళినప్పుడు పాటు అయినా సరే అక్కడ వెళ్ళే ప్రతి ప్రాంతంలో ఒక మంచి మీకు సహ సేవకుడు దొరికాడయ్యే చిత్తూరు పట్టణంలోని వారు నాతో కూడా చెప్పేవారు. మరి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ ఫెడరేషన్ ఒక గ్రూప్ అంటే పాస్టర్స్ ఫెలోషిప్లో నేను తీసుకుని వెళ్ళినప్పుడు నిజంగా ఆయన్ని ఆ విధంగా వాడుకునే విధాన్ని నేను చూశాను. ఈ దినము నిజంగా నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన ద్వారా ప్రారంభం చేసిన ఈ సేవ, ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీ, జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ఆఖరి వరకు, ప్రభు రాకడ వరకు మరి ఇది కొనసాగించి నడిపించాలి. అంతే మాత్రం కాదు, దినాల్లో భయంకరమైన పరిస్థితి దేశంలో వస్తుంది. కరోనా మరొకసారి వాక్యం వినలేక ఇలాంటి కూటాలు జరిగించలేని పరిస్థితిలో దేశం ఒక భయంకరమైన పరిస్థితిలో వెళ్తుంది. మనమైతే ఒక దినం రాబోతుంది
వాక్యం వినలేని పరిస్థితి రాకపోతుంది. అయితే ఈ దినాల్లో ఇంకా ఈరోజు రేపు జరుగుతున్న ఈ ఆత్మీయమైన కూటాల్లో విన్న వాక్యానికి మనం అప్పగించి మరి నిజంగా ఒక ఉద్యమంలో మనం అందరూ కూడా విని దేవునికి మహిమకరంగా వెళ్ళాలని మీ అందరిని కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. రేపటి దినము కూడా ఈ కూటానికి వచ్చి అందరిని కలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి ఒకసారి మరి ఈ చిత్తూరు పట్టణంలో మరి చిత్తూరు లోకల్లో ఉండే వీరి కుమారుడు తండ్రి ఇద్దరూ కూడా వాక్య పరిచర్యలో ఈ విధంగా నిలబడి ఉండటం నేను హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. వారిని ఇరువురిని కూడా ప్రైజ్. ప్రైజ్లో ఎందుకంటే తండ్రి కుమార్ ఇద్దరు నేను వేరుపరచకూడదు కాబట్టి ఇద్దరిని నిలబడి ప్రైజ్లో ఎందుకంటే ఒక ప్రసంగి బయట నుండి పిలిస్తే వాళ్ళకు సాల్వ్ వేస్తారు, కానీ మనము ఆ విధంగా అందరూ చేతులు తట్టి వారి ఇరువురిని కూడా మనం ఆహ్వానించి గణపరుస్తాం. స్తోత్రం. నిన్నటి దినం నిజంగా ఈ సేవలో ఒక గొప్ప సాక్ష్యాన్ని విన్నారు. మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నేను గంగాధరనల్లూరులో ఒక చర్చి డెడికేషన్కి వెళ్ళినప్పుడు నేను ఆయనకు సాక్ష్యం విన్నాను. నిజంగానే నిన్నటి దినం ప్రారంభంలో ఒక సాక్ష్యం విన్నారు. ఈ దినం వాక్య పరిచర్య విని ఆత్మీయంగా ఎదుగుదల చేసుకోవటానికి దేవుని సన్నిధి మనకుండులాగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవ, మారని మా యేసయ్య, నీ నామములో ఈ రెండవ దినం కూడికను మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. తండ్రికి స్తోత్రాలు. వచ్చిన వారు వాక్యం ద్వారా దాహం తీర్చబడిన వారుగా, సంతోషంగా విడుదల పొందిన వారుగా, స్వస్థత పొందిన వారుగా తండ్రి నీకు స్తోత్రం. ఒక గొప్ప తండ్రి అనుభవంతో ప్రతి వారు వెళ్ళటానికి తన దాసుల్ని ఎత్తి మీరు వాడుకోమని ఈ రాత్రి కాలం రెండో రాత్రి సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. వేదిక పైన ఉండే ప్రతి పాస్టర్ని ముందున్నాం వారందరినీ కూడా ప్రభువా ఏ విధంగా కూడా ఒక వాక్యాన్ని కూడా వదిలిపెట్టక విని దాని ప్రకారం తండ్రి నీకు స్తోత్రం బలం పొంది నీ రాజ్యం కొరకు నీ బిడ్డల్ని ఉజ్జీవపరచమని సమస్త ఘనత మహిమ యావత్తు చెల్లించి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.